సబ్ రిజిస్టర్ కార్యాలయాల ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు సత్వర నాణ్యమైన సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. పరిష్కరించిన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్యుమెంట్ రైటర్ల వృత్తికి భంగం కలిగించే జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ దస్తావేజ్ లేఖర్ల సంఘం ఉపాధ్యక్షుడు నేరెల వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ రైటర్లందరూ ఈ వ్యవస్థ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించి కొత్త ప్రభుత్వం రావడానికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్లా కష్టపడి సహకరించామని గుర్తు చేశారు. 6 సార్ కేంద్రాలకు ఇచ్చే ప్రతిఫలాన్ని నిబంధనల ప్రకారం తమకే నిర్దేశిస్తే సేవలన్నింటినీ పగడ్బందీగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. నీట్ రద్దుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. నీట్ రద్దును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా దీక్ష చేస్తూ ఈ రోజు జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టిన వారిపై సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు, పారామిలిటరీ దళాలతో మూకుమ్మడిగా దాడులు చేసి విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాధులైన వారిపై హింసాహితంగా దాడి చేయడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న వారిని చర్చలకు ఆహ్వానించాలని, జరిగిన ఘటనకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నాయకురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. ఎన్నికల హామీ అమల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ, గ్రాట్యుటీ అమలు, మినీ అంగన్వాడీ కేంద్రాల అప్గ్రేడేషన్, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు చేపట్టామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన ఆమె చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ అంగన్వాడీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో అవకతవకలకు ప్రధాన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రసాదరావు, ఎన్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 25 లక్షల మందిని నీట్ రద్దు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేసేందుకే లీకేజ్ చేశారన్నారు. లీకేజ్ వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 89 ప్రశ్నల పరీక్షల పత్రాలు లీకేజ్లయ్యాయని వారు వివరించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ అన్ని జిల్లా కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారని తెలిపారు. రాజధాని ప్రాంతంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యను కార్పొరేటీకరణ, కషాయీకరణ చేస్తున్న విధానాల వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని, నీట్ పరీక్షా విధానాన్ని పునర్సమీక్షించి రాష్ట్రాలకు పరీక్షల నిర్వహణలో స్వేచ్ఛ కల్పించాలన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. లీకేజ్ దారులకు మద్దతు పలుకుతున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. గిరిజన పాఠశాలలో అవుట్సోర్సింగ్ టీచర్ల తొలగించరాదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న వీరిని అదే పోస్టుల్లో సర్దుబాటు చేయాలని కోరారు. వీరికి న్యాయం జరిగే వరకు సిఐటియు పక్షాన పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు విమర్శించారు. జీవోలు 77, 107, 108లను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, మెడికల్ విద్యను సైతం కాపాడలేకపోతున్నారని ఆరోపించారు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల తరపున ఏఎస్ఎఫ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. సమాజ సేవలో దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నిర్వాహకులను అభినందిస్తూ ఆకాంక్షించారు.